8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామంది కష్టపడి బరువు తగ్గుతారు, 10 కేజీలు 20 కేజీలు. మళ్ళీ పెరగకుండా మెయింటైన్ చేయాలని వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది 20-30 కేజీలు ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి బాగా కష్టపడుతూ ఉంటారు. ఇట్లా బరువు తగ్గాలనుకున్నా, బరువు పెరగకుండా ఉండాలనుకున్నా అలాంటి వారికి మరి ఏం చేస్తే మంచిగా ఫలితాలు వస్తాయనే విషయానికి వస్తే, మీలో కొంతమందికి కంట్రోలింగ్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు మనం చెప్పే నూనె ఉప్పు లేని ఆహారాలు తినటం ఇష్టం ఉండదు. ఉప్పు నూనె లేసినవి తినటం ఇష్టం ఉంటుంది. నేను నోరు పెద్దగా కట్టుకోలేనండి, కడుపు నిండా తినటం నాకు ఇష్టం, కొంచెం తగ్గించుకు తినటం కూడా నాకు ఇష్టం ఉండదు, కానీ నేను వెయిట్ తగ్గాలి, పెరగకుండా మెయింటైన్ చేయాలనుకునే వారికి, ఇలాంటి కొంచెం కంట్రోలింగ్ పవర్ తక్కువ ఉన్నవారికి హెల్ప్ చేసే 2 టెక్నిక్స్ని నేను మీకు ఇక్కడ తెలియచేస్తాను. ఇప్పుడు మీరు మామూలుగా ఉప్పు వేసిన నూనె వేసిన కూరలే తింటారు. మీరు పుల్కా తినమంటే, రొట్టె తినమంటే, జొన్న రొట్టె నా వల్ల కాదంటారు, అన్నమే తింటారు. మరి ఇలాంటి వారు అన్నము తింటే నూనె వల్ల, సాల్ట్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారు అన్నం వల్ల. మరి పెరగకుండా అట్లాంటివి తినాలన్నప్పుడు ఇక్కడ ఒక టెక్నిక్ని మీరు అప్లై చేయాలన్నమాట. ఏమిటంటే, మీరు తినాల్సిన పెట్టుకోండి, కానీ వాటినే కడుపు నిండా తింటే మీరు అన్నం ఎక్కువ తిన్నందుకు క్యాలరీస్ ఎక్కువ అవుతాయి, అట్లాగే ఆయిల్ ఉప్పు తిన్నందుకు కూడా క్యాలరీస్, వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోతుంది. అందుకని అన్నము కూరలులో వెళ్ళి ఆయిల్ ఉప్పు కూడా మీకు మోతాదు ఎక్కువ వెళ్లకుండా ఉండాలి అంటే, ఇక్కడ మనం హెల్దీగా వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ జరగటానికి ఆచరించాల్సిన నియమంలో, మీరు భోజనం తినడానికి ఒక 10-15 నిమిషాల ముందు మొదలుపెట్టి ఒక పెద్ద గ్లాస్ వెజిటబుల్ సూప్ అని తాగేసేయండి. అంటే ఉదాహరణకి మీరు టమోటా కానీ, పాలక్ కానీ, స్వీట్ కార్న్లు కానీ ఇట్లాంటివి సూప్ తయారు చేసుకుంటుంటారు కదా, అలాంటి సూప్, క్యారెట్లు ఇట్లాంటివి వేసేసి ఒక 350-400 ml లేకపోతే 450 ml వరకు సూప్స్లో క్యాలరీస్ వెళ్ళవు. సూప్స్ ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని సూక్ష్మ పోషకాలు అట్లాంటివి బాగా వెళుతుంటాయి. అలాంటి సూప్ని ఒక 350-400 ml అట్లా పెద్ద గ్లాసులో సూప్ తీసుకుని భోజనం మొదలెడటానికి ముందు 10 నిమిషాలు, పావుగంట వరుసన అట్లా తాగుతూ ఉండండి. 350-450 ml అట్లా సూప్ తాగేసరికి మీకు పొట్ట 40% అంతా ఫిల్ అయిపోతుంది. భోజనం ముందు అట్లా సూప్ తాగేసరికి మీరు 40% క్యాలరీ కౌంట్ కట్ చేసినట్టే. ఇప్పుడు అదే అన్నం నింపేసేస్తారు. ఇప్పుడు అన్నం సకానికి సగం మీరు తగ్గించి తింటారు. కూరల్లో ఉప్పు నూనెలు, ఎక్కువ కూరలు తినలేం, అన్నం క్వాంటిటీ తగ్గాలి, ఇవి కూడా లోపలికి వెళ్ళటం తగ్గిపోతాయి మీకు. అందుకని భోజన సమయంలో ముందే ఒక 350-400 ml ఇట్లా సూప్ తాగి భోజనం చేయటం వీళ్ళకి ఒక మంచి పద్ధతి. ఇంకా క్యాలరీ కౌంట్ తగ్గించాలి అంటే, ఇంకా నష్టం తగ్గించాలి, కాస్త బరువు బాగా తగ్గాలంటే, సూప్ తాగిన తర్వాత ఆహారం మొదలు పెట్టేటప్పుడు కాస్త వెజిటబుల్ సాలడ్, దోసకాయ ముక్కలు, కీరా దోసకాయ ముక్కలు, టమోటా ముక్కలు, క్యారెట్ తురుము, ఇలా వెజిటబుల్ సాలడ్లా కలుపుకొని ఆ సాలడ్ని ముందు అంత తినేసి, ఆ సాలడ్ ఒట్టిగా తినలేకపోతే కూర కొద్దిగా నంచుకుంటూ సాలడ్ తినేసేయండి ముందు, లేకపోతే చట్నీ ఏదైనా నంచుకుంటూ రోటి పచ్చడి సాలడ్ తినేసేయండి. అప్పుడు మీరు అన్నం కూరలు తర్వాత తినేసేయండి. అప్పుడేమవుతుంది, ఇంకో 10-15% సాలడ్ వెళ్ళేసరికి 40%, 35% కంటే మీ పొట్ట పట్టదు. ఇక మీరు అన్నం క్వాంటిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు GLP-1 అని ఇంగ్లీష్ మందులు బరువు తగ్గడానికి వాడేవాళ్ళకి ఆకలి తగ్గిపోయి కొంచెం తినేసరికి పొట్ట నిండిపోయి ఇక తినలేక వెయిట్ లాస్ అవుతున్నారు అక్కడ. ఇప్పుడు మీరు కడుపు నిండా తింటున్నారు, కానీ మీకు హాని కలిగించేది ఎక్కువ తినకుండా ఇలాంటి టెక్నిక్స్ 2 అప్లై చేస్తే అటు మీకు సేఫ్గా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి ఇది మంచి టెక్నిక్. అటు సూప్, ఇటు సాలడ్ తిని అప్పుడు భోజనం చేయండి. కంటిన్యూషన్ ఆపకూడదు. ఇక దాని తర్వాత ఒకటి స్టెప్ వైజ్ ఇట్లా ఉంటే మీకు రిజల్ట్ వస్తుందన్నమాట. ఇది చాలా చాలా మంచి టెక్నిక్ అనమాట. ఇక రెండవది, కొంతమంది రోజుకు 2 సార్లు తినేటప్పుడు ఇంకొక ఆహారంలో కాస్త మొలకలెత్తిన విత్తనాలు, ఫ్రూట్స్ లాంటివి తీసుకుంటుంటారు. ఇట్లాంటప్పుడు అచ్చంగా వాటినే ఎక్కువ తిన్నప్పుడు కొంతమంది
వెయిట్ పెరగటం తగ్గట్లేదు అనుకునేటప్పుడు మీరు వెజిటబుల్ జ్యూస్ కానీ, పుచ్చకాయ జ్యూస్ కానీ, కర్బూజా జ్యూస్ కానీ, యాష్ గార్డ్ జ్యూస్ కానీ ఇలాంటిది 350 400 ml జ్యూస్ తీసుకుని అందులో 1 స్పూన్ తేనె 1.5 స్పూన్ తేనె కలుపుకొని ఆ జ్యూస్ని అంటే 400 ml అంటే చాలా పొట్ట 40% ఫిల్ అయిపోతుంది దగ్గర. ఆ జ్యూస్ని త్రాగేసి అప్పుడు మీరు స్ప్రౌట్స్ ఫ్రూట్స్ లాంటివి అప్పుడు మొదలుపెట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా క్యాలరీ కౌంట్ బాగా తగ్గుతుంది. కానీ ఇక్కడ జ్యూస్ ద్వారా సూక్ష్మ పోషకాలు, విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్ బాగా వెళతాయి. మనకి ఆకలి అంతా బాగా ఉంటుంది, కానీ ఎక్కువ క్యాలరీస్ని ఇచ్చి ఆహారం నింపటం బదులు లో క్యాలరీ డైట్తో పొట్ట నింపుతున్నాం. ఇక్కడ మిగతా ఆహారాలు మళ్ళీ తింటున్నాం తర్వాత. అక్కడ మీరు నట్స్ తినాలన్నా, స్ప్రౌట్స్ తినాలన్నా కూడా మీరు తినవచ్చు అనమాట. ఇలా చేస్తే వెయిట్ తగ్గడానికి కూడా ఇది చాలా మంచి టెక్నిక్ అనమాట. అంటే మీరు ఎవరైనా బరువు తగ్గాలనుకున్నప్పుడు ఇట్లా ప్లాన్ చేసుకుంటే మంచిది. మీలో కొంతమంది ఏదన్నా ఒక వెయిట్ తగ్గాలన్నప్పుడు అన్నం క్వాంటిటీ ఇంకొంచెం తగ్గాలంటే మీరు అన్నం వండుకునేటప్పుడు అన్నంలో కూడా స్వీట్ కార్న్ గింజలు కొంచెం ఎక్కువగా, అట్లాగే రాజ్మా గింజలు, కాబోలి శనగలు, బఠానీలు ఇలాంటివి వేసి వండుకుంటూ ఉండొచ్చు. అంటే కూరల్లోనే వేసి ఇట్లాంటివి వండుకోవాలనే నియమమేమి లేదు. అన్నం ఉడికేటప్పుడు కూడా వీటిని వేసి వండుకోవచ్చు అన్నం. అప్పుడు ఏమవుతుంది, ఇవి కాస్త సగం వాడామనుకోండి, ధాన్యాలు సగం తగ్గిపోతాయి. ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్స్ తగ్గుతుంది, ప్రోటీన్ పెరుగుతుంది అనమాట. ఇలాంటి వండుకునే విధానంలో చిన్న మార్పులు చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది. అప్పుడు అన్నం తిన్నట్టు ఇంత పొట్ట నిండా తిన్నట్టు ఉంటుంది. అందులో సగానికి సగం ప్రోటీను, ఫైబరు ఇట్లా వెళ్తే కార్బోహైడ్రేట్స్ ఆటోమేటిక్గా 50% పైన తగ్గిపోతుంటుంది అనమాట. కానీ ఇట్లా మీరు భోజనం పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అందుకని వెయిట్ లాస్ అనేది ఎప్పటికి పర్మనెంట్ సొల్యూషన్గా మీకు ఉండాలి. ఇప్పుడు ఈ రోజుల్లో బరువు తగ్గామంటే పర్మనెంట్ సొల్యూషన్గా ఉండాలి, టెంపరీ కాదు. ఇప్పుడు ఏదో సినిమాలకు సంబంధమైన విషయం చూస్తే ఈ రోజుల్లో హీరో అంటే ఎన్ని సినిమాలకు నువ్వు హీరోవి అన్నట్టు అయిపోయింది. అప్పుడు అట్లాగే బరువు తగ్గామంటే ఎన్నాళ్ళ వరకు తగ్గారు అనేది ఆలోచిస్తున్నా. కొన్నాళ్ళకైనా కాకుండా బరువు తగ్గటం అనేది జీవితకాలము. బరువు తగ్గే ప్రాసెస్ లైఫ్ టైం మెయింటైన్ చేయాల్సిందే, కానీ ఎప్పటికీ తప్పదనమాట. కాబట్టి అట్లా హెల్దీగా ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ జరగడానికి ఇలాంటి డైట్ టెక్నిక్స్ని మీరు ఉపయోగించుకుంటే సేఫ్గా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.